డియర్ డాక్టర్ టీవీ సహజ సిద్ధంగా సురక్షితమైన డెలివరీకి ఎలాంటి యోగా చేస్తే మంచిది, గర్భం దాల్చిన స్త్రీ ఎప్పటి నుంచి యోగా స్టార్ట్ చేస్తే బాగుంటుందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు యోగా థెరపిస్ట్ సుభద్ర గారు సమాధానం అందిస్తారు. యోగ సాధన కన్సీవ్ అయ్యారు అని తెలిసిన దగ్గర నుంచి కూడా కంటిన్యూ చేసుకోవచ్చండి. అంతకుముందే మీరు యోగ సాధన ఉన్నట్టయితే కనుక మీరు యోగా సాధన చేయడానికి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు. 9వ నెల వచ్చే టైంకి అంటే 7, 8, 9 మాసాల్లో మీకు కొంచెం పొట్ట ఎక్కువగా ఉన్నట్టయితే పొట్ట మీద ఒత్తిడి పడినటువంటి ఆసనాలే మాత్రమే చేయాల్సి ఉంటుంది. అంటే ధాన్ పాదాసనం, మెల్లిగా చక్ర పాదాసనం లాంటివి కూడా చిన్నగా రొటేషన్స్ చేయటం, బోర్లా పడుకునే ఆసనాలను అవాయిడ్ చేస్తారు 5వ నెల లేదా 6వ నెల నుంచి. కానీ ఎటువంటి ఆసనాలు చేసినా కూడా ఒకసారి మీ గైనకాలజిస్ట్ని సంప్రదించడం, దగ్గరలో ఉన్నటువంటి యోగా టీచర్ని కలిసి మీకు ఒకవేళ పాదనాల నొప్పులు లేదా మోకాల నొప్పులు లాంటివి ఏదైనా నడుము నొప్పి వస్తుంటే దానికి ఎటువంటి పొజిషన్లో మీరు పడుకోవచ్చు, ఆసనాలు చేసేటప్పుడు కూడా ఏమైనా ప్రాప్స్ యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందా, అంటే పిల్లో సపోర్ట్ ఏదైనా పెట్టుకొని చేయాల్సి ఉంటుందా అనేది కూడా నేర్చుకోండి. స్టార్టింగ్ అంటే ఫస్ట్ ఫ్యూ మంత్స్లో అంటే 4-5 మంత్స్ వరకు కూడా తితిలి ఆసనం, అర్ధ తితిలి ఆసనం, బద్ధ కోణాసనం అంటే చిన్న చిన్న మార్పులతోటి ఆసనాలు చేయాల్సి ఉంటుంది. అలానే నెక్కి సంబంధించినటువంటి మూమెంట్స్, ప్రాణాయామం అయితే అనులోమ విలోమ ప్రాణాయామం అంటే నాడి శుద్ధి ప్రాణాయామం లాంటివి చేసుకోవచ్చు. కానీ కపాలభాతి కానీ లేదా బ్రెత్ హోల్డ్ చేయడం అంటే బంధాలు లాంటి సాధనలు చేయకూడదు. శీతకారి లాంటి ప్రాణాయామాస్ అంటే ఒకవేళ కాన్స్టిపేషన్ మీకు లేకపోతే ఇవి చేయటం వల్ల మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. భ్రమరీ ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుందండి. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో అప్పుడప్పుడు మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో అది రాకుండా ఉండడానికి భ్రమరీ ప్రాణాయామం ప్రతినిత్యం ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ అలానే మీ రిలీజియస్ ప్రాక్టీస్ ఏమైనా ఉంటే ఆ మంత్రాలు కానీ లేదా దానికి సంబంధించినటువంటి నామాన్ని కానీ పదే పదే రిపీట్ చేయడం. ప్రెగ్నెంట్ ఉమెన్ అలానే వైలెంట్గా ఉండేటువంటి మూవీస్ కానీ లేదా వైలెంట్ గేమ్స్ అంటే వీడియో గేమ్స్ లాంటివి అవాయిడ్ చేయడం, సాధ్యమైనంత వరకు మెంటల్గా డిస్టర్బ్ అయ్యేటువంటి యాక్టివిటీస్ అంటే వాదలాడటం, కోపగించుకోవడం లాంటి వాటికి కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది. ధ్యానం ప్రతిరోజు 20 నిమిషాల నుంచి అరగంట పాటు ఉదయం సాయంత్రం చేసుకున్నా కూడా చక్కని మార్పులు వస్తాయి. ఎప్పుడైతే గర్భిణీ స్త్రీ మానసికంగా చాలా ప్రశాంతతగా ఉంటుందో, శరీరం మొత్తం చక్కని సర్క్యులేషన్ బాగుంటుందో, బేబీ పైన దాని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. పుట్టబోయే బేబీ ఆరోగ్యంగా అంటే శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉండడం అవసరం. అలా ఉండేలాగా ఇంట్లో పరిస్థితులు కూడా మిగతా కుటుంబ సభ్యులు కల్పించగలగాలి. భర్త అలానే ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆమెకి మనసుకు ఆహ్లాదం కలిగించేటువంటి వాతావరణాన్ని లేదా బయటకు వెళ్ళడం, ఇంట్లోనే ప్రశాంతంగా ఉండేలా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ వాకింగ్ వెరీ సేఫ్. కానీ ఎంత బ్రిస్క్ చేయొచ్చు, ఎంత డిస్టెన్స్ చేయొచ్చు అనేది గైనకాలజిస్ట్ కలుసుకుని తెలియచేసుకోండి. అలానే ఇంట్లో పనులు కూడా చాలామంది అపోహ చేయకూడదు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అని. కానీ పనులు బాగా చేసుకునే వాళ్ళలోనే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు డ్రైవింగ్ చేయొచ్చు, వీళ్ళు టిల్ ద లాస్ట్ డే ఆఫ్ ద డెలివరీ డ్రైవింగ్ చేయొచ్చు, బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకోవడం, బరువులు ఎత్తడం. అయితే ఒకవేళ మీ గైనకాలజిస్ట్ ఏదైనా కారణం లేదా మీకు ఏదైనా సమస్య ఉందని బరువులు ఎత్తద్దు లేదా ఇంత వాకింగ్ చేయొద్దు అంటే మాత్రం వాళ్ళకి చెప్పిన పరిమితులకు లోబడే వాకింగ్ లేదా యోగాసనాలు లేదా ప్రాణాయామం లాంటివి సెలెక్ట్ చేసుకోండి.